హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు. ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనేది షేర్ చేయబోతున్నాను అనమాట. మెయిన్ షోల్డర్స్ అనేవి చాలా మందికి జారుతున్నాయి అంటారు కదా, అందులో ఒక పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫ్రంట్ నెక్ అనేటప్పటికీ కరెక్ట్గా రావడం లేదండి, ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా రావడం లేదు అని అడుగుతారు చాలామంది. దానికోసం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు మామూలుగా బ్యాక్ పార్ట్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ అనేది తీస్తారు కదా, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అనేది క్రాస్ కట్ అనేది తీస్తున్నారు అనుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెడతారు. పెట్టిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర లైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి, అదొకటి గమనించండి. స్ట్రైట్గా అయితే డ్రా చేయరనమాట, నార్మల్గా ఇలా పెట్టేస్తారు, తెలియకుండానే వంకర వెళ్ళిపోద్ది. తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి, ఫ్రంట్ నెక్ అనేది ఈ లైన్కి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా పెట్టినప్పుడు చూడండి, ఇక్కడ ముడతలు అనేవి వచ్చాయి. ఇవి గమనించకుండానే ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసేస్తారు. అలా ముడతలు అనేవి ఉండకూడదు. ఫ్రంట్ నెక్ పెట్టినప్పుడు ముడతలు అనేవి ఉండకూడదు, ముడతలు లేకుండా ఉండాలి. తర్వాత ఇక్కడ యారో మార్క్ వేసాను చూడండి, ఆ లైన్ అనేది డ్రా చేశాను కదా నేను, ఆ లైన్ కంటే ఈ హుక్ స్పాట్ లైన్ అనేది ఒక పావించి ముందుకు వెళ్ళిపోయింది. అది కూడా చూసుకోరు, నార్మల్గా ఇలా పెట్టామా లేదా గబగబా మార్కింగ్ చేసేస్తారు. తర్వాత చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, ఈ లైన్ కంటే ఇలా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. మీకు వెళ్ళినట్టుగానే తెలియదు, ఒక పావించి అనేది ముందుకు వచ్చేసింది. దీనివల్ల ఫ్రంట్ సైడ్ అనేది చెస్ట్ తగ్గుతుంది, చంక దగ్గర డాట్ వేస్తారు, హుక్స్ ఖర్చుపోతుంది. అలాగే మీరు మార్కింగ్ చేయడమే తక్కువ మార్కింగ్ చేస్తారు కాబట్టి ఫ్రంట్ సైడ్ అనేది పట్టేస్తుంది అంటారనమాట, అదొక ప్రాబ్లం. షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి కరెక్ట్గా దీన్ని ప్రాపర్గా నెక్ అనేది ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా మార్కింగ్ చేయాలంటే చూడండి, ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసాం కదా, దానికి కొద్దిగా లోపలికి ఉండాలన్నమాట ఈ హుక్ పార్ట్ అనేది. ఎందుకంటే హుక్స్ కోసం, ఖర్చు కోసం ఒక పావించ్ అనేది మనం ఫోల్డింగ్ చేసేస్తాం కాబట్టి ఆ పావించ్ అనేది వదిలేసి ఇప్పుడు యారో మార్క్ వేసాను కదా నేను, ఇలా కొద్ది లోపలికి అనేది ఉండాలన్నమాట. సరే, ఇక్కడ లోపలికి ఉండాలి అనేది చూస్తారు తప్ప ఇక్కడ ఇంకొక యారో మార్క్ కనిపిస్తుంది చూడండి, అక్కడ ముడత వచ్చింది, అది గమనించరు. ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి కాబట్టి స్ట్రైట్గా పెట్టాము, హుక్స్ కోసం ఖర్చు వదిలేము అనేది చూస్తారు తప్ప ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ ముడత వచ్చింది, అక్కడ ముడత ఉండకూడదు అనే విషయాన్ని మళ్ళీ మర్చిపోతారు. అలా కాకుండా మొత్తం అన్ని విషయాల మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. ముడతలు రాకూడదు. నేను చెప్పిన ప్రతి పాయింట్ కరెక్ట్గా చూడండి, లైన్కి ఒక పావించ్ అనేది ముందుకు ఉండాలి, అలాగే ముడతలు లేకుండా కరెక్ట్గా పెట్టాలి. యారో మార్క్స్ అనేవి అబ్జర్వ్ చేయండి, లైన్ అనేది స్ట్రైట్గా ఉంది కదా, ఆ లైన్కి ఒక పావించ్ లోపలికి నేను ఇక్కడ హుక్స్ పార్ట్ అనేది ఇలా పెట్టాను అనమాట. బ్లౌజ్ అనేది అలా ఉండాలి. చూడండి, బాగా గమనించండి, లైన్ అనేది స్ట్రైట్గా ఉంది చూడండి, హుక్స్ లైన్ కూడా స్ట్రైట్గా ఉండాలి, ఇలా ఉండాలన్నమాట బ్లౌజ్ అనేది. యారో మార్క్స్ అబ్జర్వ్ చేస్తే మీకు సరిపోతుంది, ఆ లైన్కి స్ట్రైట్గా ఉండాలి ఇక్కడ పెట్టిన బ్లౌజ్ అనేది. సరే, అక్కడ కరెక్ట్గా పెట్టమన్నాం కదా అని అక్కడ కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ ముడతలు వచ్చేలా చూసుకోకూడదు, ఇక్కడ కూడా ముడతలు లేకుండా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలా మార్కింగ్ చేయండి, కరెక్ట్గా ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ అనేది కుట్టిన తర్వాత వచ్చిన రౌండ్ కదా, సో దీనికి ఖర్చు కోసం ఒక పావించ్ అనేది ముందుకు మార్కింగ్ చేయాలన్నమాట. కుట్టేసిన తర్వాత కరెక్ట్గా ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగానే వస్తుంది, ఈ విధంగా మార్కింగ్ చేయాలి. అంతా బాగానే ఉంది, కానీ కుట్టిన తర్వాత ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా రావడం లేదు, లేదా షోల్డర్స్ జారుతున్నాయి అంటే మీరు ఎక్కడెక్కడ తప్పు చేస్తారనేది నేను చెప్తాను చూడండి. ఒక 2-3 ఉదాహరణలు అయితే చెప్తాను, అవి మీరు తెలియకుండానే కరెక్ట్గానే కట్ చేసామనుకుంటారు కానీ తెలియకుండానే కొన్ని తప్పులు అనేవి చేస్తారు. ఫస్ట్ చూడండి, బ్లౌజ్ అనేది నార్మల్గా మీకు స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ చేసి అక్కడికి వచ్చేలా పెట్టాలన్నాను కదా, ఇప్పుడు బ్లౌజ్ అనేది ఇలా పెట్టాను, మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. యారో మార్క్స్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ యారో మార్క్ కనిపిస్తుంది కదా లైన్ దగ్గర, అక్కడ రావాలి స్ట్రైట్ లైన్ అనేది. అలా కాకుండా మీరు కరెక్ట్గా బ్యాక్ సైడ్ పార్ట్ అనేది కరెక్ట్గా పెట్టకుండా యారో మార్క్ అనేది ఇంకొక యారో మార్క్ చూపించాను కదా, అక్కడ లైన్ అనేది స్ట్రైట్గా వచ్చిందనుకోండి, అక్కడికే మీరు ఇది కరెక్ట్గా వచ్చేలా పెడతారు. మీకు తెలియకుండానే చెస్ట్ అనేది తక్కువైపోతుంది, నెక్ అనేది బాగా దగ్గరకు వచ్చేసినట్టు వస్తుంది, అక్కడ ఒక తేడా వస్తుంది. లేదు, స్ట్రైట్గా లైన్ అనేది కరెక్ట్గానే డ్రా చేశారనుకోండి, నెక్ అనేది చూడండి ఈ విధంగా పెట్టేస్తారనమాట. పైన షోల్డర్ దగ్గర చూసుకుంటారు, తర్వాత ఏమో ఇలా ఈ లైన్ దగ్గర చూసుకొని ఇలా పెట్టేస్తారు. రౌండ్ అనేది కరెక్ట్గా రాకుండా ఇలా పెట్టేస్తారు. ఇక్కడ నెక్ రౌండ్ అనేది కొద్దిగా పొడవు అయిపోతుంది అనమాట. నెక్ రౌండ్ అనేది పొడవు పెరిగింది, సరే పొడవు పెరిగింది బాగానే ఉంది. పొడవు పెరిగిన తర్వాత ఇక్కడ రౌండ్ అనేది చూడండి ఒకసారి, ఎలా ఉందో అలా అనేది మీరు డ్రా చేయరు. పొడవు పెరగడం వరకు చాలా బాగుంది చూసారా, ఇక్కడ ఒక 1 ఇంచ్ దాకా పొడవు పెరిగిపోయింది ఎగ్జాక్ట్గా ఉన్నదానికంటే. సరే, పొడవు పెరిగినా సరే ఇప్పుడు మీకు ఒక రౌండ్ అనేది కనిపిస్తుంది కదా,
నెక్ రౌండ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేశారనుకోండి షోల్డర్ అనేది జారదు. అలా కాకుండా మీరు ఒక రాంగ్ అనేది చేస్తారు. ఫస్ట్ ఇక్కడ నెక్ రౌండ్ అనేది చూడండి, ఇక్కడ మీకు పింక్ కలర్‌లో మార్కింగ్ చేశాను కదా! ఇలా మార్కింగ్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీరు పొడవు అనేది పెంచినా సరే వెడల్పు అనేది తగ్గడం వల్ల షోల్డర్ జారే సమస్య అయితే ఉండదనమాట. మీరు ఇక్కడ పొడవు అనేది పెంచేశారు. నెక్ పొడవు అనేది పెంచేశారు. కానీ వెడల్పేమో తగ్గించారు. ఇలా అయితే నెక్ రౌండ్‌గా రాదు కానీ రౌండ్‌గా కరెక్ట్ షేప్‌లో అయితే రాదు. బట్ షోల్డర్ అయితే జారదు. కానీ మీరేం చేస్తారు, ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసి ఇప్పుడు పింక్ మార్కింగ్ కనిపిస్తుంది కదా! ఇక్కడికి నెక్ అనేది ఎంత డెప్త్ ఉందో అంత మార్కింగ్ చేస్తారు. అక్కడికి మార్కింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది పక్కకు తీసేస్తారనమాట. ఫస్ట్ అక్కడి వరకు ఒక మార్కింగ్ అనేది పెడతారు. పెట్టిన తర్వాత బ్లౌజ్ పక్కకు తీసేసి ఏం చేస్తారు, అక్కడ మార్కింగ్ దగ్గర ఒక 2.5 ఇంచీలు మీరు నెక్ విడ్త్ ఎంత పెడితే 2 ఇంచీలు అంతా మార్కింగ్ చేసి నెక్ రౌండ్ తిప్పుతారు. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. అప్పుడు నెక్ అనేది వెడల్పు పెరుగుతుందనమాట. చూడండి ఇక్కడి వరకు ఇలా వచ్చింది. నెక్ డౌన్ అనేది మీకు తెలియకుండానే రాంగ్ అనేది మెజర్ చేయడం వల్ల ఒక 1 ఇంచ్ పెంచేశారు. పెంచిన తర్వాత ఇప్పుడు పింక్ మార్కింగ్ చూపిస్తున్నాను కదా! ఇలా నెక్ రౌండ్ వేశారనుకోండి, నెక్ అయితే కిందకి పెరిగింది కానీ డౌన్ పెరిగింది కానీ రౌండ్ వెడల్పు తగ్గిపోవడం వల్ల మీకు షోల్డర్ జారదు. బట్ నెక్ అనేది వెడల్పు తగ్గిపోవడం వల్ల నెక్ రౌండ్ షేప్‌గా రాకుండా కొద్దిగా వి షేప్‌లో వచ్చినట్టుగా వచ్చేస్తుందనమాట. అయితే నెక్ వి షేప్ వచ్చినా సరే షోల్డర్ జారే సమస్య అయితే రాదనమాట ఇలా పెట్టినా సరే. అలా కాకుండా మీరేం చేస్తారంటే నెక్ డౌన్ వరకు మార్కింగ్ చేసేస్తారు ఫస్ట్ ఇప్పుడు. అంటే నార్మల్‌గా ఉన్నదానికంటే ఒక 1 ఇంచ్ వరకు కిందకొచ్చింది కదా! అలా మార్కింగ్ చేసేస్తారనమాట ఫస్ట్. మార్కింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ తీసేసి మీరేం చేస్తారు, 2.5 ఇంచీలు లేదా 2 ఇంచీలు అనేది వెడల్పు మార్కింగ్ చేసి నెక్ రౌండ్ అనేది తీస్తారు. ఇక్కడి వరకు వచ్చింది కదా! అంటే మీరు రాంగ్ మెజర్ చేసినప్పుడు ఇక్కడి వరకు వచ్చింది. ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 2.5 ఇంచులు నెక్ విడ్త్ పెట్టారనుకోండి. అదే 2.5 ఇంచులు పెట్టి ఎల్ షేప్ అనేది డ్రా చేస్తారు ఇలా. ఎల్ షేప్ అనేది డ్రా చేసిన తర్వాత నెక్ రౌండ్ అనేది ఎలా తీస్తారు, మామూలుగా బ్యాక్ సైడ్ తీసినట్టుగానే ఫ్రంట్ సైడ్ కూడా నెక్ రౌండ్ అనేది ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్ అనేది పొడవు పెరిగిపోయింది. నెక్ పొడవు పెరిగిపోయింది. ఫ్రంట్ నెక్ పొడవు పెరిగింది. అలాగే వెడల్పు కూడా పెరిగిపోయింది. ఇలా మార్కింగ్ చూసారు కదా! ఈ మార్కింగ్ ప్రకారంగా మీరు రౌండ్ షేప్ అనేది తీస్తారు. ఇక్కడ నెక్ పొడవు ఫ్రంట్ నెక్ పొడవు పెరిగింది. అలాగే వెడల్పు కూడా పెరిగింది. అప్పుడేం జరుగుతుంది, పొడవు పెంచేశారు. అలాగే వెడల్పు పెంచేశారు. అప్పుడు మీకేం జరుగుతుంది, షోల్డర్ అనేది జారుతుందనమాట. కంపల్సరీ షోల్డర్ అనేది జారుతుంది. ఫ్రంట్ నెక్ అనేది టైట్‌గా పట్టకుండా లూజ్‌గా అంటే బ్లౌజ్ ఇలా అన్నామనుకోండి వేలుతో చాలా లూజ్‌గా వచ్చేస్తుందనమాట. పట్టినట్టు ఉండదు. దానికి ప్రాబ్లమ్ వచ్చేటప్పటికి ఎక్కువ మంది ఈ తప్పులే చేస్తారనమాట. ఇప్పుడు మీరు పొడవులో పెంచేశారు. పొడవులో పెంచినప్పుడు పోనీ వెడల్పైనా సరే ఇంతకు ముందు మార్కింగ్ చూపించాను కదా! వి షేప్ వచ్చినట్టు అలా మార్కింగ్ చేస్తారంటే అలా మార్కింగ్ చేయరు. మీకు తెలియకుండానే ఇక్కడ యెల్లో కలర్ మార్కింగ్ వేశాను కదా నేను. ఇంతవరకు మీరు క్లాత్ అనేది కట్ చేసేస్తారు. ఉండాల్సిన క్లాత్ అనేది అక్కడి వరకు ఉండాలి. కానీ ఎగ్జాక్ట్‌గా ఉన్నదానికంటే ఈ యెల్లో కలర్‌లో మీకు చూపించాను కదా! హైలైట్ చేసి ఈ క్లాత్ అంతా కట్ చేసేయడం వల్ల నెక్ అనేది పట్టినట్టు ఉండదు. షోల్డర్ కూడా జారిపోతుందనమాట. మెయిన్ పాయింట్ ఏంటి, నెక్ పొడవు పెరిగిపోయింది. వెడల్పు కూడా పెరిగింది. పోనీ పొడవు పెంచారని వెడల్పు తగ్గించారా? లేదు. ఇంతకుముందు చూపించినట్టుగా పొడవు పెరిగింది కదా అని ఆది బ్లౌజ్‌లో ఉన్నట్టుగా వి షేప్‌లో డ్రా చేశారా? అలా లేదు. నెక్ రౌండ్ రావాలని ఎల్ షేప్ డ్రా చేసి బ్రాడ్‌గా డ్రా చేసేశారు. తర్వాత పొడవు కూడా పెంచేశారు. అప్పుడేం జరుగుతుంది, ఖచ్చితంగా పొడవు పెరిగిపోయింది. వెడల్పు పెరిగింది. అప్పుడు మీకేం జరుగుతుంది, ఖచ్చితంగా షోల్డర్ అనేది జారిపోతుందనమాట. చూడండి ఈ విధంగా పెట్టి నెక్ పొడవు పెంచినప్పుడు ఇలా పెట్టి వి షేప్ కింద వచ్చింది చూసారా? అలా డ్రా చేసినా సరే మీకు నెక్ షోల్డర్ అనేది జారదనమాట. అలా కాకుండా నెక్ పొడవు పెంచేశారు. ఫ్రంట్ నెక్ యొక్క పొడవు పెంచేశారు. వెడల్పు కూడా పెంచేశారు. పొడవు, వెడల్పు 2 పెంచేయడం వల్ల ఏం జరుగుతుందంటే నెక్ ఎక్కువ బ్రాడ్‌గా అయిపోయి మీరు రౌండ్ షేప్ డ్రా చేసినా సరే నెక్ అనేది పట్టినట్టుగా ఉండదు. ఫ్రంట్ నెక్ అనేది చాలా లూజ్‌గా ఉంటుంది. అలాగే షోల్డర్ దగ్గర పట్టుకున్నట్టుగా ఉండకుండా షోల్డర్ అనేది జారిపోతుందనమాట. ఎంతమందికి తెలుసండి ఈ ప్రాబ్లమ్ వల్ల కూడా షోల్డర్ జారుతుందని? కానీ చాలామంది బిగినర్స్ అయితే ఫ్రంట్ పార్ట్‌లో ఈ తప్పైతే చేస్తారు. ఈసారి మాత్రం అలా కాకుండా ఫ్రంట్ నెక్ అనేది కరెక్ట్‌గా మెజర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.